ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారనంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొను వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజలముల మీద సంచరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యముగాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయదుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణదుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మరుగు చోటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ఆత్మీయ భర్త అయి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పరిశుద్ధమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పూజింపదగినది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము బలమైన దుర్గము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవింపజేయు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మోలుగులతో విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రోషము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడజాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టంలో బాధలో ఆపదలు ఆటంకాలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరు వారిని విడిపించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు ప్రవ్వా. గొప్ప చేశారు, హెచ్చించినారు దేవా. వారి స్థితినంతటిని మీరు దీవించినారు దేవా. మీ బిడ్డల పట్ల మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈనాడు మా స్థితిని కూడా మీరు మార్చండి దేవా. మమ్మను కూడా మీరు హెచ్చించండి దేవా. మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి. ఈనాడు మమ్మను ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మేము బలముంది మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా ఈనాడు మేము అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని మీ రాజ్యాన్ని వెదికే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. తద్వారా మా అక్కరలు మా కొరతలు అవసరతలు మా చింతలు భారాల నుండి విడుదల పొందుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీరు మాకు సహాయం చేయండి. మాతో కూడా మీరుండండి. ఈ దినమున ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదాల నుండి మమ్మను కాపాడండి దేవా. అయ్యా ఈనాడు మేము మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు దయచేయండి దేవా. ఈ దినమంతటిలో మా చూపుల ద్వారా మా మాటల ద్వారా మా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా మీ దృష్టికి మేము పాపం చేయకుండా మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీకు ఉపయోగకరమైన పాత్రలుగా నమ్మకమైన వారిమిగా మేముండుటకు సహాయం చేయండి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లు
జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈనాడు మీ నామంలో మేము ఏది అడిగినను అది మాకు అనుగ్రహించే దేవుడుగా, మా ఎడల మేలుడు చేసే తండ్రివిగా, మా ఎడల అద్భుతాలు చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. నూరంతలుగా బిడ్డలను ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా మరి ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు. అట్టి వారిని ఈ దినమున మీరే బలపరచండి దేవా. అత్యున్నతంగా ఆశీర్వదించండి దేవా. బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా. సకాలంలో బిడ్డలు ఆశించిన రీతిగా చక్కని జాబులు పొందుకొనుటకు మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి చక్కగా మంచి జ్ఞానం కలిగి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. రాసే హస్తాలను బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి అయ్యా. ఈనాడు ఎన్ని పరీక్షలైతే బిడ్డలు రాస్తూ వచ్చారో వాటన్నిటిలో చక్కటి ఉత్తీర్ణత పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. ఇంకా ముందు ముందు రాస్తున్న సబ్జెక్టులను కూడా మీరు దీవించండి దేవా. బిడ్డల్లో ఉండే ఆందోళన భయాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. చక్కటి పర్సంటేజ్ పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రతి పనిలో కూడా తోడై ఉండండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో మీరే తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల్ని బలపరచండి దేవా. మీరెవరికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మీకు ప్రార్థించడానికి మా అక్కరలు, కొరతలు, మా అవసరతలు, మా బాధలు, మా సమస్యలు మీతో చెప్పుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. ఇతర దేశాల నుండి, రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, ప్రాంతాల నుండి పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మేమంతా ఏక మనసుతో ఒకే స్వరంతో మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మా కొరకు పంపించండి తండ్రి. మీ దూతల సహాయాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి. అద్భుతాలు చేసే తండ్రివి దేవా. అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడవు అయ్యా. మీరు మాత్రమే సమస్తము సాధ్యం చేసే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలైన వారి జీవితంలో బలమైన కార్యములు జరిగించండి దేవా. బిడ్డలు ప్రార్థనలు ఆలకించి మీరే వారికి సహాయం చేయండి తండ్రి. ఈ సమయాన మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మీరే మాకు గొప్ప జవాబును అందించండి. ప్రార్థనలో బిడ్డలు ఎక్కడ నుండి ఏకీభవిస్తున్నప్పటికీ మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, సమస్యలు, వారి బాధలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలను, నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో ఈ దినమున మీ గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు చేసే పనులలో మంచి బలాన్ని, శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు దీవించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రవ్వా
గృహాలలో రక్షణ లేని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా సొంత వారిని, మా కొలీగ్స్ను, ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. మీరే వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి అయ్యా. ఈనాడు భార్యకు రక్షణ లేదని, భర్త రక్షించబడలేదని, కుమారులు, కుమార్తెలు, అత్తామామలు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు రక్షణ పొందుకొని మీ సన్నిధిలో అంటుకట్టుకొని మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా జీవించుటకు మీరే వారికి సహాయం చేయండి దేవా. ఈనాడు కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం, సమాధానం లేక, ఐక్యత, ప్రేమ లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు, పంతాలు, పట్టింపులు, కోపాలు, ద్వేషాలు దేవా. అయ్యా, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుండి మీరే విడిపించండి దేవా. బిడ్డల్ని మార్చండి దేవా. ప్రేమ, సంతోషం, ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులుగా, అస్వస్థతతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు, స్వస్థత రాక కృంగిపోతున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని కూడా ఈ సమయాన మీరు ముట్టి బాగు చేయండి దేవా. ఆరోగ్యవంతులనుగా బిడ్డల్ని మార్చమని, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, సజీవులనుగా ఉంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది గృహాలలో బిడ్డలు త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా. పురుషులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరే విడిపించండి దేవా. ప్రతి ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా. సంపూర్ణంగా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ పాపాన్ని అసహించుకునే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్నారు దేవా. ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపండి దేవా. వారి చేతి పనులను, వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ప్రతిఫలం దయచేయండి, హెచ్చించండి దేవా. ఈనాడు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. సొంత గృహాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దినమున అద్దె ఇంటి కొరకు వెతుకుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తక్కువ రెంటులో శ్రేష్టమైన గృహం, ఆశీర్వదింపబడిన గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు కొనాలని, అమ్మాలని బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరెవరికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే అనారోగ్య సమస్యను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్లో ఉంటున్నారో అట్టి బిడ్డల డిప్రెషన్ దూరపరచండి దేవా. ఈనాడు జాబ్ లేదని డిప్రెషన్లో ఉంటున్నారు దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, బిడ్డల జీవితాలు బాగోలేవని, ఇలా ఏ సమస్యను బట్టి, ఎలాంటి కష్టాన్ని బట్టి బిడ్డలు మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారో అలాంటి వారందరినీ మీరే విడిపించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎంతమంది ప్రియులైతే వ్యాపారంలో ముందుకు రాలేకపోతున్నారో, నష్టాల గుండా వెళ్తున్నారో, అభివృద్ధి లేని వ్యాపారాలను చేస్తున్నారో అట్టి బిడ్డల ఎడల
మీ గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. ఈనాడు ప్రియులు వారికి ఉన్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తుంటే అందులో నష్టాలు వస్తున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. ఒక్కసారి వారిని మీరు కనికరించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కుటుంబంలో చేస్తున్న చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను, రకరకాల వ్యాపారాలను ఈ దినమున మీరే అభివృద్ధి పరచండి దేవా. క్రమక్రమంగా ఆశీర్వదించండి ప్రవ్వా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ప్రియులు ఎన్ని సంబంధాలు చూసినా, ఎక్కడ వెతికినా సరైన సంబంధం ఒక్కటి కూడా కుదరడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని నీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి వివాహం ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. ఎలాంటి కొరత లేకుండా బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డల కుటుంబాల్లో ఎదురయ్యే నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి, వేదనల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి బిడ్డల్ని మీరు కాపాడమని, దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆయా రకాల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు భారతదేశం నుండి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుండి భారతదేశానికి బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణం అంతట్లో మీరే తోడుగా ఉండండి. మంచి క్షేమాన్ని ఇవ్వండి దేవా. బిడ్డలు సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ క్షేమాన్ని, భద్రత, కాపుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ఫారెన్లో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న బిడ్డలందరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా. బిడ్డల కుటుంబాలను సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు చెయ్యబోయే ప్రతి పనిని మీరు దీవించండి. వారు చెయ్యాలనుకుంటున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వారి ప్రయాసాన్ని, వారి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప మేలులను పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారిని మీరు రక్షించండి దేవా. వారిలో ఉండే అనారోగ్యాన్ని, అంగవైకల్యాన్ని మీరు దూరపరచండి. నడవలేని బిడ్డలను, చూపు లేని బిడ్డలను, మాట్లాడలేని వారిని మీ గాయపడిన హస్తంతో తాకండి, బాగు చేయండి. ఈనాడు వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి వ్యాధుల నుండి, జబ్బుల నుండి చిన్న బిడ్డలను కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా, వస్తుండగా వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. బిడ్డలు సంతోషంగా వెళ్ళి మరలా అదే ఆనందంతో తిరిగి ఇంటికి రావడానికి మీరే కృప చూపించండి దేవా. ఏ మనుషుని వలన బిడ్డలు ఆటంకానికి, అపాయానికి గురి కాకుండా మీరు వారిని కాపాడండి దేవా. చిన్న బిడ్డల్లో ధైర్యాన్ని నింపండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు తల్లిదండ్రులు మరి బిడ్డల విషయమై ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆడబిడ్డల విషయమై తల్లిదండ్రులు కృంగిపోతున్నారు దేవా. అయ్యా, మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డలు, మగబిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలోని ప్రతి దేశం, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. మా రాష్ట్ర నాయకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో సమాధానం, క్షేమం, రక్షణ అనుగ్రహించండి దేవా. చక్కని పరిపాలన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ నామానికి మహిమ తెచ్చే రాష్ట్రం మా మధ్య ఉండుటకు మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. దేవా, ఈనాడు మీ పరిచర్యకు సహకరించే ప్రభుత్వం మా మధ్యకు వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో నిరుద్యోగ సమస్యను దూరపరచండి దేవా. బానిసత్వాన్ని తీసివేయండి దేవా. బీదవారికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, దిక్కులేని వారికి, అనాథలకు న్యాయం జరిగేలాగున సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆయా రకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి దేవా. జ్ఞాపకం
చేసుకోండి దేవా. వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పంటలు పండిస్తున్న రైతన్నలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. మంచి పంటలు పండుటకు సహాయం చేయండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, బిడ్డలు పండించే పంటలో నష్టపోకుండా మీరే వారికి సహాయం చేయండి దేవా. అయ్యా, పంట చేతికి రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలను మీరు కాపాడండి దేవా. అయ్యా, ఆత్మహత్యలను మీరు ఆపండి దేవా. రైతులకు సహాయం చేసే మంచి మనసును గవర్నమెంట్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. క్రైస్తవ నాయకులను, విశ్వాసులను, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సేవకు సమర్పించుకున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. మీ సేవా పరిచర్యలో సహోదరి సహోదరులు అత్యధికంగా అభివృద్ధి పొందుకొనుటకు, ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, ప్రతి సమస్యను, అక్కర కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరే వారి బాధను తీర్చండి దేవా. ఏ సమస్యను బట్టి బిడ్డలు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ ప్రవ్వా, మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారికి దయచేయండి దేవా. ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి ఎడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ప్రసవాన్ని దయచేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. కడుపులో ఎలాంటి అవయవ లోపం లేకుండా బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. ఆత్మీయ అక్కర కొరతలు, శరీర కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పరిచర్యను, ప్రతి పనిని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. గుండె చెదిరిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి గాయములను కట్టండి దేవా. బాధపరచుబడు వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయండి ప్రవ్వా. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. కృంగిపోయిన బిడ్డలందరినీ లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి దేవా. వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. భర్త లేని విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా. మీరెక్కల చాటున బిడ్డలందరినీ భర్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడు, వారి నిధులను నింపే దేవుడో తండ్రి. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడో ప్రవ్వా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు కుటుంబంలో శాంతి, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, శాంతి సమాధానంతో నింపండి దేవా. అయ్యా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం సహోదరి సహోదరులు ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయం దయచేయండి. వారి కోరికను మీరు తీర్చండి దేవా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయిన బిడ్డలను ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి, ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు శుభకార్యములు, మంచి కార్యములు, సంతోషకరమైన కార్యములు జరగడం లేదని, వారి బిడ్డల జీవితాలలో ఎటువంటి మేలులు జరగడం లేదని బాధపడుచుండగా తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే ప్రవ్వా ఈనాడు కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను దూరపరచండి దేవా. వంశపారంపర్యంగా వస్తున్న రోగాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా ఈనాడు వారి పాపాలు శాపాలే బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఇంకా ఏ అంశం గురించి ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ దినమున కీడు చేయు వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి, అపాయం కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని రక్షించమని, వారి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను చెయ్యమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.